సినిమా తీస్తాను, 3 రోజుల్లో సినిమా తీస్తాను, 10 నిమిషాల్లో సినిమా తీస్తాను, వాళ్ళని పక్కన పెట్టండి. ఆ ఒక్క క్యారెక్టర్ని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ ఒళ్ళొంచి తలొంచి 24 గంటలు కష్టపడి పనిచేస్తారు. సినిమా రిలీజ్ అయ్యి ఎడిటింగ్ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. సంగీత దర్శకులు, మ్యూజిక్ అందరూ వాళ్ళ కృషులు గట్టా సంవత్సరాలు బట్టి. ఇప్పుడు రాజమౌళి గారి బ్యాచ్ ఉందంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడి సినిమా అవుట్పుట్ వచ్చాక వాళ్ళందరూ చూసుకుంటారు. వాళ్ళకి తెలియదా సినిమా హిట్టో ఫట్టో? కానీ వాళ్ళకి తెలియదు. కాకి పిల్ల కాకి ముద్దు. ఏ తల్లి బాబు ఎలా ఉన్నా ఇష్టపడతారు. అలాగే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళ సినిమా వాళ్ళకి నచ్చుతుంది ఆ టైంకి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు నిర్ణయిస్తారు ఈ సినిమా హిట్ ఫట్ట. అంతవరకు వాళ్ళకి తెలియదప్ప. ఇప్పుడు అట్టర్ సినిమాని ఎవరు తీయరు కదా. కానీ వీళ్ళు రిలీజ్ అయిన వెంటనే పురుగుల్లాగా జలగల్లాగా పడిపోయి సినిమాని నోటుకొచ్చినట్లు ఎలివేషన్లు వేసి ఫ్రీ అయిపోయింది. ఇది ఆపాలబ్బా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న ప్రధాన సమస్య పైరసీ. ఇలా సినిమా ఇలా రిలీజ్ అయిన అరగంటలోనే రిలీజ్ అయిపోతుంది స్వామి. పాపం తెలుసా, చాలా పాపం. పెద్ద సినిమాలు ఒక ఎత్తు అయితే చిన్న సినిమాలు వస్తున్నారు పోతున్నారు, చూసేయలే, చచ్చిపోవడమే చాలామంది ప్రొడ్యూసర్లు. చాలా తప్పు ఇది. మనం ఒక కళామ్మ తల్లి, మనం మంచి సినిమాలు రావాలి కదా. ఇంతకుముందు మన తాతల కాలం జవానాలోని ఈ రివ్యూలు, ఈ మౌత్ టాకుతో సినిమా బాగుంటే, ఇప్పుడు సినిమా బాగుంది మనం చూసి ఆ ఫీలింగ్ మనకు రావాలబ్బా. అన్ని హిట్ సినిమాలే రావాలా? అది ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అన్ని హిట్ సినిమాలు ఎలా తీస్తారు? 100 సినిమాలు తీస్తే 5 బ్లాక్ బాస్టర్స్, 5 యావరేజ్, మిగతా 90 సినిమాలు అట్టర్ ఫ్లాప్లే వస్తున్నాయి. దానికి తోడు పుండి మీద కారం జల్లినట్లు మీరు బాలేదు 2 ఉల్లిపాయలు ఇస్తున్నాము, మేము 1 టమాటా ఇస్తాము, దీనికి 5 స్టార్ రేటింగ్ ఇవ్వం, 8 స్టార్ రేటింగ్ ఇస్తాం. మీరు ఎలా చెప్తారు? తప్పు కదబ్బా. కుంటువాడు అంటే కోపం వస్తుంది, గుడ్డివాడు అంటే కోపం వస్తుంది, నత్తివాడు అంటే కోపం